వృశ్చిక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి 4వ స్థానమందు ఫలితాన్ని ఇస్తోంది. దీన్ని అర్ధాష్టమ స్థానము అంటారు. ద్వాదశాష్టమ జన్మస్థ అన్నారు. ప్రత్యేకించి అర్ధాష్టమ స్థానమందు గ్రహస్థితి ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అంటే బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు. అంటే ఈ బంధుభావమందు కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు జరగడానికి, అంటే బంధువులతోటి సఖ్యత పాడవడానికో, లేదు అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. అంటే ప్రత్యేకించి ఇంటి గుట్టు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అది ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా సాఫీగా సాగినటువంటి విషయాలన్నింటిలోనూ కూడా కొంత అలజడి మొదలవుతూ ఉంటుంది. అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలు అయి ఉండొచ్చు, వ్యాపారపరమైనటువంటి విషయాలు అయి ఉండొచ్చు, లేదా విద్యా సంబంధమైనటువంటి విషయాలు అయి ఉండొచ్చు, కుటుంబపరమైనటువంటి విషయాలు అయి ఉండొచ్చు. ఇది అర్ధాష్టమ స్థానము కాబట్టి రవి రాహుతో కూడి ఉండి చంద్రునితోటి కలిపి ఉన్నటువంటి స్థానము కాబట్టి కుటుంబపరంగా ఏదైనా ఇబ్బందో, లేదా ఇందాక చెప్పినట్టు ఇంటి గుట్టు ఎవరికైనా తెలియకూడనటువంటి వారికి తెలుస్తూ ఉండడమో, లేదా సఖ్యత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత లేకపోవడం ఇత్యాది విషయాలన్నీ కూడా మీరు గమనించవచ్చును. ఈ అర్ధాష్టమ స్థానమందు గ్రహ సంపత్తి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏం చేయాలి అంటే ఆదివారాలు నియమంగా ఉండాలి.